అనేక మంది ఒక్కసారి అభిషేకించబడితే చాలు అనుకుంటారండి. జీవితంలో జస్ట్ వన్ టైం అనాయింటింగ్ ఇస్ ఎనఫ్ అనుకుంటారు. ఒక్కసారి అభిషేకించబడితే ఐఎమ్ డన్ అనుకుంటారు. దేవుని వాక్యం ప్రకారం చూస్తే అనుదినము యెషయా గ్రంథంలో చూస్తే ఎవ్రీడే న్యూ అనాయింటింగ్. అంటే ప్రతి దినము దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిగా మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? దావీదు 3 సార్లు అభిషేకించబడ్డాడు. మొదటిసారి ఎప్పుడు అభిషేకించబడ్డాడు అనేటప్పుడు సమూయేలు ప్రవక్త ద్వారంగా అభిషేకించబడ్డాడు. దేవుని వాక్యంలో చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనంలో చూసినప్పుడు సమూయేలు దావీదుని తన సహోదరుల ఎదుట, తన తండ్రి ఎదుట అతన్ని ఇశ్రాయేలుకి రాజుగా అభిషేకిస్తాం చూస్తున్నాము. ఎప్పుడైతే తనను అభిషేకించారో దేవుని ఆత్మ ఆనాటి నుండి తన పైన పనిచేస్తూ వచ్చిందంట. ఈరోజు మనం అభిషేకిస్తబడతనే కానీ పరిశుద్ధాత్ముడు మనలో పని చేయలేడండి. దేవా నన్ను వాడుకొని ఆశపడుతున్నారేమో, ఆస్ గాడ్ నన్ను కడిగయ్యా, నన్ను అభిషేకించయ్యా, యేసు రక్తంతో నన్ను కడుగు, పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించు. అప్పుడు మాత్రమే మన జీవితంలో కార్యం జరుగుతుందండి. దేవుని వాక్యంలో చూస్తే ఎప్పుడైతే దావీదు తన ప్రణాళిక తన ఇది తెలుసుకున్నాడో ఆనాటి నుండి ఆ మొదటి అభిషేకము నుండి పరిచర్య చేస్తాం ప్రారంభించాడు. ఈరోజు ఈ మాటను కొంచెం ఎంఫసైజ్ చేయాలి. ఈరోజు చాలామంది దేవుడు అభిషేకించాడన్న తర్వాత నేను 10 మంది ముందు కనబడతాను అంటున్నారు, కానీ నేను తగ్గించుకుని పని చేస్తాను అంటలే. ఇట్ టేక్స్ ఎ హార్ట్ టు సర్వ్ బిఫోర్ యు లీడ్ ఆర్ రూల్. ఈరోజు నేను గొప్ప, నేను అభిషక్తుని అని చెప్పుకుంటున్నారు మనుషులు, కానీ పరిచర్య చేసే మనసు ఉందా? ఎందుకంటే నిజంగా అభిషేకించబడింది దేనికి తెలుసా? పని చేస్తానికి, దాసుడు వలె పరిచర్య చేస్తానికి. దావీదు జీవితంలో చూసినప్పుడు ఎప్పుడైతే తను అభిషేకించబడ్డాడో, అభిషేకించబడిన తర్వాత అభిషేకము తనకి అవకాశం కలుగు చేసిన రీతిగా, తలుపు తీసిన రీతిగా కనబడుతుంది. ఒక తలుపు తెరబడింది. ఏంటి ఆ తలుపు అనేటప్పుడు తన రాజభవనంలోకి వెళ్తున్నాడు. రాజుకి ఎలా ఉంది పరిస్థితి చెప్పండి? దురాత్మ దూరంగా వేధించబడుతూ ఉన్నాడు. కారణం ఏంటి? సౌలు జీవితంలో అపవాదికి తలుపు తెరిచాడు. దేన్ని బట్టి? గర్వం. గర్విష్ఠికి నాశనం షూర్. గర్విష్ఠుని దేవుడే అణగదొక్కుతానని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. గర్విష్ఠుని అణిచివేస్తాడంట, గర్విష్ఠుని నాశనం చేస్తాడంట. గర్వం మనలో ఉండకుండా చూసుకోవాలి, మనం పరీక్షించుకోవాలి. You are anointed, that means you have no right to boast about yourself. ఈరోజు చాలామంది అభిషేకించబడితే గొప్ప చెప్పుకోవచ్చు అనుకుంటారు. లేదు. అభిషేకించబడిన వాడు మౌనంగా ఉండాలి, తగ్గించుకోవాలి. అభిషేకించబడిన వ్యక్తి ఇంకా తగ్గించుకోవాలి. అభిషేకించబడిన వ్యక్తి ఇంకా అణించుకోవాలి. నీ స్వార్థము, నీ గర్వము, నీ అహము, ఇట్ హ్యాస్ టు బి క్రూసిఫైడ్. దేవుని వాక్యం చూస్తానండి, అభిషేకించబడిన దావీదుకి దేవుడు ఇచ్చిన ఫస్ట్ పాఠం ఏంటి తెలుసా? తగ్గించుకోకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే సౌలులాగా ఉంటుంది. నేర్చుకోడు సౌలు దగ్గర నుండి. అనేక సార్లు మనం చూస్తాం, అభిషేకం రాజభవన్లోకి తీసుకెళ్ళింది, అభిషేకం హెచ్చించేసింది అనుకుంటాం. లేదు, అభిషేకం ఫస్ట్ పాఠం నేర్పిస్తుంది. తగ్గించుకో. ఎందుకంటే అభిషేకించబడిన దావీదు సౌలు ముందు రోజు వెళ్ళి పాటలు పాడి ఆయనకి విడుదలనిస్తున్నాడంట. సౌలు పడే బాధ తెలీదా? సౌలు కలిగే ఇబ్బంది తెలీదా? సౌలు మూలుగులు తెలీదా? ఎందుకు అని కూడా తెలీదా? ఎందుకని? దేవుని ఆత్మ అతను విడిచిపోయింది కాబట్టి దురాత్మ వచ్చిందనేది, దురాత్మలను బట్టి తను వేధించబడుతున్నాడు అనేది దావీదుకి బాగానే తెలుసు. చిన్న దావీదు మొదటి లెసన్, అసలు గర్వం ఉండనవద్దు. ఏది ఏమైనా సరే ఎట్టి పరిస్థితుల్లో దేవుని ఆత్మను మాత్రం పోగొట్టుకోవద్దు. దేవుని ఆత్మను మాత్రం పోగొట్టుకున్నావా, నువ్వు అదే సింహాసనం ఎక్కొచ్చేమో కానీ దావీదు అదే సౌలు వలె మూలుగుతూ ఉంటావు. అయ్యో బాబోయ్, ఆ బ్రతుకు నాకొద్దు, నేను అలాగ మూలక తలుచుకోలే. అందుకని దావీదు చేసిన ప్రార్థనలో ఒక ప్రార్థన చేస్తాడు. ఏమని తెలుసా? కీర్తన 50 మనందరూ తెలుసు. ఏమని చేస్తాడు? నువ్వేమని తీసుకో ప్రభా, నీ ఆత్మను మాత్రం నా దగ్గర నుండి తీయొద్దు. నీ ఆత్మ మాత్రం నా దగ్గర నుండి పోయిందా, నా పని అయిపోయింది. నీ ఆత్మ మాత్రం నా దగ్గర నుండి తీసివేసావా, నా పని ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. ఆ సౌలు లాగా మాత్రం నేను మారదలుచుకోవాలి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుని ఆత్మ ద్వారా నింపబడి దేవుని అభిషేకాన్ని పొందుకోవాలని ఆశపడుతున్న మీరు తగ్గించుకుని పరిచర్య చేస్తానికి సిద్ధమా? అణిగి మణిగి ఉండటానికి సిద్ధమా? దేవుని వాక్యలో చూసినప్పుడు యేసు ప్రభు చెప్పిన ప్రతి ఉదాహరణ, తలాంతుల ఉపమానం అవ్వచ్చు, మంచి దాసుడు ఉపమానం అవ్వచ్చు,
దాసుల గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు వారికి అవకాశాన్ని ఇచ్చింది దాసులకి, దాసుల వలె ఉండటానికి. ఈరోజు మనం అభిషేకించబడిన వారమైతే తగ్గించుకోవాలి, అభిషేకం కొరకు కోరేవారమైతే తగ్గింపు కలిగి జీవించాలి. ఈరోజు తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చిస్తాడనేది దేవుని వాక్యం తెలియజేయబడుతుందండి. యేసు ప్రభువే చెప్తాడు, ఈ చక్కని మాట చెప్తాడు, ఎవరైనా నాయకులు అవ్వాలంటే, యజమాని అవ్వాలంటే, హెచ్చించబడాలంటే మొదట ఏం చేయాలంట? దాసుడు అవ్వాలంట, తగ్గించుకోవాలంట. ఒకసారి ఆ మాట చూద్దామా? మార్కు సువార్త 10:43 చదవండి. మీలో అలాగుండకూడదు, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండకూడదు ఎడలా వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండకూడదు ఎడలా వాడు అందరికీ దాసుడై ఉండవలెను. వాడు అందరికీ దాసులై ఉండవలెను. దేవుని వాక్యంలో చూస్తామండి, దావీదు అందరికీ దాసుడిగా కనిపించాడు. ఈరోజు వి ఆస్క్ గాడ్, అనాయింట్ మీ. గాడ్ ఇస్ ఆస్కింగ్, వై షుడ్ ఐ అనాయింట్ యూ? ఈరోజు మనం అడుగుతున్న, దేవా నన్ను హెచ్చించి ప్రభా. ఎందుకు? దాసుడిగా ఉంటేనే కానీ హెచ్చింపు లేదు, తగ్గించుకుంటేనే కానీ హెచ్చింపు లేదు. యూ నీడ్ టు హ్యావ్ అ హార్ట్ టు సర్వ్. ప్రభు నామంలో మిమ్మల్ని అడుగుతున్నాను, పరిచర్య చేసే మనసు ఉందా? ఈరోజు చాలామంది పరిచర్య అంటే మైక్ పట్టుకుని పరిచర్య చేస్తాం అనుకుంటాం. నో నో నో, సర్వింగ్ ద నీడీ. అవసరతలో ఉన్న వారికి పరిచర్య, మీ చుట్టుపక్కల ఉన్న వారికి పరిచర్య, మీ కుటుంబానికి పరిచర్య. ఈరోజు గొప్ప పరిచర్య ఏంటి తెలుసా అంటే, లోకానికి కాదండి, మీ ఇంటికండి. ఈరోజు చాలామంది ఇంటికి పరిచర్య చేయాలంట, ఊరంతా పరిచర్య చేస్తారంట. నీకు ఇవ్వబడిన అభిషేకం మొదట నువ్వు ఇంట్లో పరిచర్య చేయాలి, దాని తర్వాత బయట. మొదట నీ ఇంట్లో పరిచర్య చేయకుండా నువ్వు బయట పరిచర్య చేస్తాను, దట్స్ నాట్ వ్యాలిడ్. దట్ ఈస్ నాట్ వ్యాలిడ్. బైబిల్కి విరోధమే అది. యాకోబు పత్రికలో లేదా, ఏమునుంది జేమ్స్లో, ఒకటి ఇంటిని సరిగ్గా చూసుకోవాలంటే పడికిరాడు రాడు అని క్లియర్ చెప్తుంది. ఐమ్ టెలింగ్ యు లోకల్ లాంగ్వేజ్. బట్ దెన్ నువ్వు ఇంట్లో సరిగా లేనివాడు బయటకు పరిచయం చేయకూడదు, చేయలేవు. నీ సాక్షి ఇంట్లో మొదట సరిగా ఉండాలి, దాని తర్వాత బయట. దేవుని వాక్యంలో చూస్తానండి, తన కుటుంబంలో అభిషేకించబడిన దావీదు అక్కడ నుండి పరిచర్య చేసుకుంటూ వస్తున్నాడు. తన పరిచర్య చూసినప్పుడు ఇంట్లో పరిచర్య, సౌలు దగ్గర పరిచర్య, దాని తర్వాత గొలియాతుని ఎదుర్కొంటున్నాడు. అది దాటిన తర్వాత కూడా సౌలు దగ్గర నుండి తను పారిపోతున్నాడు. పారిపోతూ ఏం చేస్తున్నాడు తెలుసా? తన లోయల్లో ఉన్నదప్పుడు, తన గుహల్లో ఉన్నదప్పుడు ఆయన అభిషేకం మరలా ఆకర్షిస్తుంది. ఆల్వేస్ రిమెంబర్, అనాయింటింగ్ అట్రాక్ట్స్, అనాయింటింగ్ బ్రింగ్స్ ఆపర్చునిటీస్. అభిషేకం ఆకర్షిస్తుంది అన్నదప్పుడు, అభిషేకించబడిన దావీదు లోయలో ఉన్నా కూడా ఆయన దగ్గర మనుషులు వస్తున్నారంట. ఎలాంటి వారు? చదువుతామండి, ఒకసారి ఆ మాట చూద్దామండి. మరియు ఇబ్బంది గల వారందరూ, ఇబ్బంది కలిగిన వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా, అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. ఏమయ్యాడంట? అభిషేకం ఆయన అధిపతిగా చేసిందంట. కానీ ఎవరికి? గొప్ప గొప్ప రాజులకి, ధనవంతులకి, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్కి, గొప్ప పేరు ప్రఖ్యాత కలిగిన వారికి ఆయనను రాజుగా చేసిను. అవునా? తప్పకుండా అక్కడికి వెళ్తావు, ఎత్తింది అక్కడ కాదు. ఫస్ట్ ఎవరంట? టెస్ట్ ఎక్కడ తెలుసా? ఫస్ట్ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ ఎక్కడ తెలుసా? అవసరతలు ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పులతో ఉన్నవారు, సమాధానం లేనివారు, అటువంటి వారికి అతను అధిపతి అయి ఉన్నాడంట. అటువంటి వారికి అతను పరిచర్య చేస్తున్నాడంట. ఈయనే తప్పించుకుని తిరుగుతున్నాడు, ఈయనే లోయల్లో బ్రతుకుతున్నాడు, ఈయన లైఫే లోయెస్ట్లో ఉంది. కానీ హీ సర్వింగ్ అదర్స్. మిమ్మల్ని అడుగుతున్నానండి, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ మీ జీవితం అంతా సుఖంగా ఉందా అంటే మీరు అయ్యో నాకు అప్పుల బాధ, నాకు ఆ బాధ, నాకు ఈ బాధ, నాకు ఆ గొడవ, నాకు ఈ గొడవ. సరే ఫైన్, గొడవలు ఉన్నాయి. బట్ కెన్ యూ సర్వ్ ద నీడీ? పరిచర్య అంటే పెద్ద బోధిస్తాం కాదు, లివింగ్ లైఫ్ రియల్. అక్కడ దావీదు అక్కడ కూర్చొని ప్రసంగాలు చెప్పి పోలే. హీ సర్వ్ దెమ్. వారికి అధిపతిగా ఉన్నాడంట. వాక్యంలో తర్వాత చూస్తే ఏమవుతుందో తెలుసా? అలాంటి వారే ధనవంతులుగా మార్చబడ్డారు, అలాంటి వారే గొప్పవారుగా మార్చబడ్డారు, అలాంటి వారు గొప్ప వీరులుగా మార్చబడ్డారు. అటువంటి వారే కదా దావీదుతో యుద్ధాలకు వెళ్ళి మొత్తం దోచుకుని పోయారు. అటువంటి వారే కదా గొప్ప గొప్ప రాజ్యాలను కూల్చి ధనాన్ని సంపాదించుకున్నారు. అటువంటి వారే కదా పరాక్రమశాలులయ్యారు. తర్వాత మనం కొద్దిలో చదివితే దావీదు దగ్గర ఒంటరి వీరులు కూడా చేరారంట.
అంటే ఏ రాజ్యానికి సంబంధించిన వారు, ఒంటరి వారు కూడా వీరులు చేరినప్పుడు అతడి సైన్యము చూస్తే అన్బీటబుల్. యు సీ, అనాయింటింగ్ అట్రాక్ట్స్. దాని తర్వాత వారందరికీ దావీదు రాజై ఉన్నాడంట. దావీదు సైన్యం అంటే అందరికి అడలు. అలాంటి వారు ఎంత గొప్పవారు అనేది చరిత్ర కూడా చెప్తుంది. సో యూ ఎక్స్పెక్ట్ గాడ్ బ్లెస్ మై లైఫ్. గాడ్ ఈస్ సెయింగ్ లెట్ ఇట్ బ్లెస్ విత్ అదర్స్. ఇతరులతో కలిసి. నీకు మాత్రమే కాదు, నువ్వు మాత్రమే కాదు, నీది మాత్రమే కాదు. నిజమైన అభిషేకం ఎప్పుడు పరీక్ష ఎక్కడంటే, నీవు పరిచర్య చేయగలుగుతున్నావా? అవసరతలో ఉన్న వారికి పరిచర్య చేయగలుగుతున్నావా? కెన్ యూ కేర్ ఫర్ ద నీడీ? కెన్ యూ హెల్ప్ ద నీడీ? కెన్ యూ బ్లెస్ ద నీడీ? దావీదు దగ్గర పెద్ద ఏం లేదు వారికి ఇస్తానికి, కానీ అటువంటి వారు అతన్ని వెంబడిస్తూ ఉంటే వారికి అధిపతిగా ఉన్నాడంట, క్యాప్టెన్ ఓవర్ దెమ్. God is giving a title, anointing, leader. But that leader should be a servant. దాసుడుగా ఉండాలి. ఈరోజు దేవుడు మనల్ని మొదటగా మనం పరిచర్య చేయాలని ఆశపడుతున్నాడు. అభిషేకించబడే ప్రతి వానికి పని ఏంటంటే పరిచర్య. మనం చూస్తాం, ఎప్పుడైతే దావీదు మొదటగా తన జీవితం గమ్యం ఏంటో యవ్వన కాలంలో తెలుసుకున్నారు. ఈరోజు ఎంతోమంది యవ్వనస్తులు జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నారండి. ఎంతోమంది యవనస్తులు వారి జీవితం ఏంటని తెలుసుకుంటలేదు, వారి భవిష్యత్తు ఏంటని తెలుసుకుంటలేదు. దే హ్యావ్ నో అసైన్మెంట్ ఫర్ ద ఫ్యూచర్. ఎందుకు బ్రతుకుతున్నావు? ఎంజాయ్ అంటారు యవనస్తులు. నో, ఇట్ ఈస్ ద టైమ్ యూ వర్క్ సో హార్డ్ బికాస్ యూ హ్యావ్ మోర్ పవర్, మోర్ స్ట్రెంగ్త్, మోర్ స్టామినా. ఎక్కువ పని చేయాలి, ఎక్కువ సిద్ధపడాలి, ఎక్కువ పని చేయాలి. యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. నీలో ఉన్న సమస్తము, దేవుడు నీలో పెట్టిన తలాంతులు, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు, దేవుడు నీకు ఇచ్చిన శక్తి, దేవుడు నీకు వస్తున్న ప్రతి ఒక్కటి యూ హ్యావ్ టు యూటిలైజ్. చాయిస్ ఇస్ యోర్స్. అవకాశం నీది, తరుణము నీది, భాగ్యము నీది. దేవుడు కోరేది నీవు వర్ధిల్లాలని. దేవుని వాక్యంలో చూస్తానండి. రెండోసారి దావీదు అభిషేకము, 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుదామా? అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరి. సెకండ్ అనాయింటింగ్ మనం చూస్తాము. యూదావారు అని చెప్పినప్పుడు యూదా ఒకవైపు ఉంటుంది. ఇట్ ఈస్ వన్ సైడ్, వన్ ఎక్స్ట్రీమ్. మధ్యలో యెరూషలేము ఉంటుంది. ద కింగ్డమ్ ఆఫ్ జూడా. హియర్ ఇస్ ఇట్. మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. ద కింగ్డమ్ ఆఫ్ జూడా, ద కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ రెండింటి మధ్యకు వస్తుంది యెరూషలేం. ఎక్కడ? ఈ పాయింట్. దిస్ ఇస్ ద పాయింట్. ఫస్ట్ దావీదు ఎక్కడ వచ్చాడంట? హెబ్రోన్లో నివసించాడు. హెబ్రోన్లో తన మెయిన్ ఫోర్ట్రెస్ వేసుకున్నాడు. అక్కడ నివసించి వీరిని ఏలాడంట. ఎన్ని సంవత్సరాలు ఏలాడు? 7.5 సంవత్సరాలు. ఫస్ట్ దేవుడు అభిషేకం అన్నాడు. అభిషేకించబడిన వ్యక్తి గొర్రెల కాపరిగా ఉండి అక్కడ నుండి రాజభవన్లోకి వెళ్ళాడు. రాజభవన్లో రాజు దగ్గర పరిచయం చేశాడు. దాని తర్వాత రాజు దూరంగానే తరమబడిన వ్యక్తి డిస్టిట్యూట్గా అతడే సహాయం లేని పరిస్థితుల్లో తిరిగేటప్పుడు ఇతరులకి అండగా, ఇతరులకి సహాయంగా, ఇతరులకి వీరుడుగా, ఇతరుని బలపరిచే వ్యక్తిగా నిలబడ్డాడు. దాన్ని బట్టి రెండో అభిషేకం చూస్తున్నాము. ఎప్పుడైతే ఇతరులను పరిచయం చేస్తారో దట్ ఈస్ వేర్ ద సెకండ్ అనాయింటింగ్. ఇట్ ఈస్ ద అనాయింటింగ్ ఆఫ్ యాక్సెప్టేషన్, ద అనాయింటింగ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనొచ్చు. మనుషులు నిన్ను అంగీకరించి, ఇట్ ఈస్ టు షేర్ యూ, టు గివ్ యూ ద అథారిటీ. యూదా వారి పైన రాజుగా అభిషేకించబడ్డాడంట. ఎందుకు ఇశ్రాయేలీయులు అందరి పైన అభిషేకించబడలా? వై ఓన్లీ జూడా? ఓన్లీ జూడ్? ఆల్వేస్ రిమెంబర్, దేవుడు మనల్ని క్రమక్రమంగా హెచ్చిస్తాడు. రాత్రికి పైగా హెచ్చించాడు. క్రమాభివృద్ధి దేవుని వాక్యం తెలియజేస్తుంది. క్రమంగా స్థిరపరుస్తాడు. ప్రతి అడుగుని స్థిరపరుస్తాడంట. ఒకేసారి అన్నీ కాదు. ఒక అడుగు తీ స్థిరం, ఇంకొక అడుగు తీ స్థిరం. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ టెస్ట్ టు రీచ్ యువర్ డెస్టినీ. దేవుడు వాక్యం చూస్తానండి. దావీదు ఒక ప్రాంతానికి మాత్రం తను పరిచయం చేస్తూ ఉన్నప్పుడు తను ఎవరో నిరూపించుకున్నారు. 7.5 years కింగ్గా అపాయింట్ అయిన తర్వాత 7.5 years రూల్ చేశాడు. ఆ రూలింగ్ టైంలో చూస్తే దావీదుకు గొప్ప జయము తర్వాత జయము తర్వాత ఏలిన యుద్ధంలో ఎందులో ఓటం లేదంట. ఒకవైపు పైన ఇశ్రాయేల్ వైపు అయితే అక్కడ ఏం జరుగుతుంది? సౌలు ఉన్నాడు. ఒకప్పుడు దేవుని ద్వారా అభిషేకించబడిన రాజే, కానీ నార్సిసిస్ట్, సైకాలజిస్ట్ ఆయన నార్సిసిస్ట్ అని పిలుస్తాడు. ఆయన క్యారెక్టర్ని చూసి, ఆయన స్వభావం, ఆయన గుణగణాలు, ఆయన బుద్ధిని చూసిన తర్వాత అతడు నార్సిసిస్ట్, ఈజ్ అ ప్రైడ్ మ్యాన్, గర్విష్టి, స్వార్థపరుడు, అహంకారుడు,
తను అనుకుందే చేస్తాడు. చూడండి, సమూయేలు లాంటి గొప్ప ప్రవక్త తనకు అన్నీ చెప్తున్నాడు. అన్నీ చెప్పిన తర్వాత కూడా ఆయనకి ఏమనిపించిందో అదే చేసుకుంటాడంట. ఈరోజు చాలామంది అలాగనే ఉన్నారు. అందుకని అభిషేకించబడతాం సరిపోదు, కానీ నీవు సరిగా ఉండకపోతే దెయ్యాలు వస్తాయి, జాగ్రత్త. హీఈస్ అనాయింటెడ్, బట్ యెట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? హీ హ్యాడ్ ద పోస్ట్ అండ్ అథారిటీ ఓవర్ ఇజ్రాయెల్. కీప్ ద మ్యాప్ ప్లీజ్. కానీ నో పాయింట్. నీ అభిషేకం నువ్వు కోరుతున్నావేమో, కానీ నేను చెప్పాను, అనాయింటింగ్ ఆల్వేస్ అట్రాక్ట్స్ ఫైట్స్, అట్రాక్ట్స్ బ్యాటిల్స్, అట్రాక్ట్స్ టెంప్టేషన్స్, అట్రాక్ట్స్ ద వరల్డ్. బట్ దెన్ అనాయింటింగ్ విల్ ప్రొటెక్ట్, విల్ ఓన్లీ టెల్ యూ వాట్ టు డూ. నువ్వేం చేయాలో అనేది మాత్రమే అభిషేకం చెప్తుంది, చేయాల్సింది నువ్వే. ఈరోజు మనం అనుకుంటాం అభిషేకించబడిన వారికి ఎవరికి బోధించాల్సిన అవసరం లేదు, అభిషేకం తానే నడిపించేస్తారు కాబట్టి అట్లే ఎగిరిపోయి వెళ్ళిపోతామని. కాదు, అభిషేకం చెప్తాడంట. నువ్వు ఎట్లా ఉండాలో, ఏది చెయ్యాలో చెప్తాడంట. చెప్పిన దాన్ని లోపడితే మాత్రమే, పరిచారిక మనసు కలుగుతూనే మాత్రమే, దాసుడు మనసు కలిగితే మాత్రమే లోపడతారు. నేను రాజుని నాకెవడు చెప్పాల్సిన అవసరం ఉంది, నాకేమనిపిస్తుందో నేను చేసుకుంటాననేవాడు నాశనం అయిపోతాడు. దేవుడు వాక్యలో చూస్తేనండి, రెండోసారి తనను అభిషేకించిన తర్వాత తన జీవిత విధానాన్ని చూసినప్పుడు మనుషులు ఎందరో ఆశ్చర్యపోయారు. ట్రూలీ ఏ కింగ్ అనే రికగ్నైజేషన్ కలిగింది. అక్కడ నుండి మనం చూస్తాం థర్డ్ అనాయింటింగ్, అడ్వాన్స్మెంట్. తన జీవితంలో దేవుడు తనకు నిర్ణయించిన స్థానాన్ని పొందుకోవటానికి 2 మెట్లు దాటి 3వ మెట్టుకు వచ్చాడు. అడ్వాన్స్మెంట్. దేవుని వాక్యలో చూస్తే ఎప్పుడైతే సౌలు చనిపోతాడో, తన కుమారుడు కూడా తర్వాత చనిపోతాడో, అక్కడ ప్రజలు వచ్చి అడుగుతున్నారంట, దావీదు నువ్వు మమ్మల్ని ఏలు, నువ్వు మా రాజుకుండు. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇశ్రాయేలు వారి మీద రాజొకటికే వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. పట్టాభిషేకము, అనాయింటెడ్ హిమ్ అగైన్ ద థర్డ్ టైం. ఇశ్రాయేలు పైన చూస్తున్నారు మీరు, ఆ ఇశ్రాయేలు పైన రాజుగా ఉండటానికి అభిషేకించాడంట. దావీదు మొత్తానికి రాజయ్యాడు, ఇశ్రాయేల్కి, యూదాకి. దాని తర్వాత చూస్తాం 40 years ఏలాడంట, 40 సంవత్సరాలు ఏలాడు. దేవుని వాటిలో చూస్తానండి, ఎప్పుడైతే తనకి మొత్తం అసైన్మెంట్ వచ్చిందో అప్పుడు తన పబ్లిక్గా అందరి ముందు రాజుగా అభిషేకించబడతాం. యూదా పైన అభిషేకించబడినప్పుడు పబ్లిక్, ఫుల్ ఇశ్రాయేల్ మీద అభిషేకించబడినప్పుడు పబ్లిక్. కానీ ఫస్ట్ అనాయింటింగ్ చూస్తే ప్రైవేట్. మిమ్మల్ని అడుగుతున్నాను, డూ యూ హ్యావ్ ప్రైవేట్ అనాయింటింగ్ బిఫోర్ యువర్ పబ్లిక్ అనాయింటింగ్? 4 గోడల మధ్య, నీ కుటుంబం మధ్య, లేకపోతే ఏదో ఒక వ్యక్తిని దేవుడు నిర్ణయించి, ఒక సేవకుని నిర్ణయించి, ఒక ప్రవక్తని నిర్ణయించి నీ దగ్గరికి పంపించి అభిషేకించింది ఉందా? మీరు గమనిస్తే మొదటిసారి మాత్రమే సమూయేలు అభిషేకించాడు, రెండోసారికి సమూయేలు లేడు, తెలుసా? దాని తర్వాత యాజకులు అభిషేకిస్తుంది. బట్ దెన్ ద ఫస్ట్ వన్ వాజ్ ద ప్రాఫిట్. కానీ ఆ మాటే తన జీవితంలో అనుభవిస్తాం. దేవుని వాక్యం అక్షరాల నిజమనేది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి. దావీదు పరిచర్య చేస్తూ వచ్చాడు. అభిషేకించబడిన నాటి నుండి అభిషేకము తన పరిచర్యకి నూతన రంగంలోకి తీసుకెళ్తుంది. ద అనాయింటింగ్ వాజ్ లీడింగ్ డేవిడ్ టు అ గ్రేటర్ హైస్. ఇంకో మాటలో చెప్పాలంటే, రాజు దగ్గర దెయ్యంలో పారదోలేడు, రాజు దగ్గర 4 గోడల మధ్య దెయ్యాలు పారదోలతో మాత్రమే కాదు, నెక్స్ట్ ఏంటి తెలుసా? పెద్ద దెయ్యాలు, బయట దెయ్యాలను కూడా పారదోలాడు. ఎవరా దెయ్యం? గొలియాతు, సున్నతి లేని ఫిలిస్తీయుడు, ఎత్తైనోడంట. ఎవడాడు? అది వేరే సంతానం. అది యు సీ, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. యువర్ ఫైటింగ్ ఇస్ నాట్ అబౌట్ యువర్ హీరోయిజం, బట్ యువర్ సర్వీస్ టు ఇజ్రాయెల్ బిఫోర్ ద లార్డ్. ఇశ్రాయేలుకి విమోచకుడిగా, ఇశ్రాయేలుకి విడుదలగా, ఇశ్రాయేలుకి కాపుదలగా పరిచర్య. ఎందుకంటే దాని తర్వాత దావీదు ఏం చేశాడు రా అంటే, మరలా పరిచర్య చేశాడు, రాజు అయిపోలే వెంటనే. సే నేను గొలియాతును చంపాను కాబట్టి నేను రాజా అని అనకూడదు. దట్ ఈస్ రాంగ్. మనుషులు పొగడతల ముందు తగ్గించుకోగలుగుతామా? ఎందుకంటే గొలియాతును చంపిన తర్వాత స్త్రీలందరూ వీధుల్లో గంతులు వేసుకుంటూ, నాట్యాలు వేసుకుంటూ పాట పాడారంటమ్మా. ఏం పాట తెలుసా? సౌలు 1000 మందిని చంపాను, దావీదు బాగానే తెలుసు.
ఆ పాట విన్న సౌలుకి మండిపోయిందంట. ఆ రోజు నుండి దేవుని వాక్యం రాయబడంత దావీదు పైన విషపు చూపు అంట. సో బీ కేర్ఫుల్, దే కెన్ బీ ద ఈవిల్ ఐ. విషపు చూపు, విషపు చూపు. ఆ రోజు నుండి దావీదుని చంపుతానికి పట్టుపట్టాడంట. దావీదుని చంపుతానికి పట్టుపట్టినా కూడా బికాస్ హీ ఈజ్ అనాయింటెడ్ హీ కుడ్ నాట్ టచ్ హిమ్. అభిషేకించబడ్డాడు కాబట్టి ఏమి చేయలేకపోయాడు. తరిమాడు, ఎంతన తరిమాడు, ఎంతన నాశనాన్ని చేద్దాం చూశాడు. చేయగలిగాడా? చేయలేకపోయాడు. ఈరోజు అభిషేకం నీకు కాపుదలండి. అభిషేకం మనకి క్షేమం అండి. అభిషేకం మనకి భద్రత. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు మనకిచ్చిన అభిషేకం చాలు మనల్ని హెచ్చిస్తానికి. దేవుడు ఇచ్చిన అభిషేకం చాలు మనల్ని బలపరుస్తానికి. దేవుడు ఇచ్చిన అభిషేకం చాలు మనకు జయమిస్తానికి. ఎంతమంది చెప్తారు, ప్రభువా నన్ను అభిషేకించి అంటారు? ఎక్కడ మీరు ఉన్న స్థలాల్లో లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను అభిషేకించయ్యా, నా జీవితాన్ని అభిషేకించయ్యా, నా కుటుంబాన్ని అభిషేకించయ్యా, నా బిడ్డలను అభిషేకించి ప్రభా, నా భవిష్యత్తును అభిషేకించి ప్రభా, నా తరాన్ని అభిషేకించి ప్రభా, నాకు కలిగిన వాటిని అన్నింటిని అభిషేకించి ప్రభా. ఈరోజు మన ఇల్లు అభిషేకించబడాలి, మన కలిగిన సమస్తం అభిషేకించబడాలి. అభిషేకం లేనిది జయము లేదు. అభిషేకం లేనిది ముందుకెళ్ళలేము. అభిషేకం లేనిది హెచ్చింపు లేదు. ఎక్కడ యథార్థంగా ప్రభుని అడుగుతారా, ప్రభువా నన్ను అభిషేకించవా, ప్రభువా నా జీవితాన్ని అభిషేకించవా, నేను తగ్గించుకుంటానయ్యా, నన్ను అభిషేకించు. దేవుని వాక్యంలో చూస్తానండి, దేవుడు అంటాడు దావీదుతో, నేను నిన్ను గొప్ప చేస్తా, నేను నీ నామాన్ని గొప్ప చేస్తా, నేను నిన్ను గొప్ప చేస్తా, నేను నీ నామాన్ని గొప్ప చేస్తాను. దేవుడు వాగ్దానం చేస్తాడు. దావీదుతో మాత్రమే కాదు, దేవుడు అబ్రహాముకు కూడా వాగ్దానం చేస్తాడు. అబ్రహమా నిన్ను గొప్ప జనముగా చేస్తాను, అబ్రహమా నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాను, అబ్రహమా నిన్ను గొప్ప నాయకుడిగా, గొప్ప లీడర్గా, గొప్ప నేమ్, గ్రేట్ మ్యాన్, ఐ విల్ మేక్ యూ గ్రేట్, ఐ విల్ మేక్ యువర్ జనరేషన్ గ్రేట్. దేవుడు వాగ్దానం చేశాడు. ఇందుకొరకు ఏదో అబ్రహాం మాత్రం గొప్పగా వెళ్ళిపోవాలన్నా, ఏదో అబ్రహాం మాత్రం గొప్పగా బ్రతికేయాలన్నా, ఏదో అబ్రహాము మాత్రమే గొప్పగా జీవించాలన్నా, ఏదో దావీదు మాత్రమే గొప్పగానా? కాదు 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 కాదు. ఆ గొప్ప అబ్రహాము తరము నుండి గొప్ప ఇస్సాకు, గొప్ప యాకోబు, వారందరికీ గొప్ప దేవుడు గొప్ప వాగ్దానాలను ఇచ్చాడు. అక్కడ నుండి మనం చూస్తాం గొప్ప దావీదు. దావీదు తర్వాత మరలా దేవుడు వాగ్దానం చేస్తాడు, జెరుబ్బాబెలో నేను మాట ఇస్తున్నాను, జెరుబ్బాబెలో. అక్కడ నుండి మనం చూస్తున్నామండి, యేసు ప్రభు రక్షకుడు, దావీదు కుమారుడా అని పిలవబడుతున్న యేసు ప్రభు, దావీదు కుమారుడా అని పిలవబడుతున్న యేసు ప్రభు గొప్ప దేవుడు. ఆయన పోలి వంటి వాడు ఎవ్వరూ లేరండి. ఆయన వంటి రాజు ఎవరూ లేరండి. ఆయన రాజుల రాజు, ప్రభుల ప్రభు, గొప్ప దేవుడైన. అన్ని నామముల కన్నా పైనామముగా యేసు నామం ఎచ్చబడింది కదా. ఈరోజు ఆ యేసు ప్రభు అభిషేక్తుడంట. యేసు ప్రభు అభిషేకించబడవలసిన అవసరం వచ్చినప్పుడు ఈరోజు మనకి ఎంత అభిషేకం కావాలండి. మనం అనుకుంటాం మన శక్తి తెలిపోదాం, మన బలం తెలిపోదాం, మన తెలివితేటలు తెలిపోదాం. అవ్వదు. ఆయన అభిషేకం ఉంటే మాత్రమే, ఆయన అభిషేకం మనల్ని నడిపిస్తే మాత్రమే కానీ మనం వెళ్ళలేము. అభిషేకించబడిన వారికి ఎవ్వరు ఏది బోధించవలసిన అవసరం లేదు. కారణం ఏంటంటే అభిషేకం తానే వారిని నడిపిస్తుంది. ఆ మాటకి when you are anointed you don't need people's opinion. మనుషుల అభిప్రాయాలు అక్కర్లా, మనుషుల సలహాలు అక్కర్లా. మనుషుడు కాదు నీకు చెప్పవలసింది నువ్వు జీవితంలో ఏమవ్వాలో. దేవుడు అభిషేకించాడప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆ మొదటి అభిషేకంలో నువ్వు రాజు అవుతావు, నువ్వు పలానా అవుతావు, నువ్వు యాజకుడు అవుతావు, నువ్వు ప్రవక్త అవుతావు, యు ఆర్ సో అండ్ సో. తల్లి గర్భంలో దేవుడు నిర్ణయిస్తాడు. సంసోన్ జీవితంలో చూసాం కదా మన ఫ్రైడే. సంసోన్ని దేవుడు ముందుగానే తల్లి గర్భంలో నిర్ణయించినప్పుడు ఏమంటున్నాడు, నువ్వు న్యాయాధిపతి అవుతావు. న్యాయాధిపతిగా అభిషేకము మనం చూస్తాం. ఇర్మియాతో అంటాడు దేవుడు, తల్లి గర్భంలో నేను నేర్పించాను, ఐ హావ్ ఆర్డైన్డ్ యూ. ఆ మాట నేను నిన్ను అభిషేకించాను, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నిర్ణయించాను. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల గొప్ప తలంపులు కలిగి ఉన్నాడండి. ఈరోజు నీవు కోరితే మాత్రమే నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. నీవు కోరితే మాత్రమే దేవుడు కార్యం జరిగిస్తాడు. ఎక్కడ అడగండి దేవుడిని, దేవా నన్ను అభిషేకించు, నాకు ఈ నూతన ప్రాయలో, ఈ నూతన సీజన్లో నన్ను నడిపించయ్యా, నన్ను బలపరచు ప్రభా, నన్ను లేవనెత్తు ప్రభా, నన్ను లేవనెత్తు ప్రభా. ఎక్కడ మనస్ఫూర్తిగా అడుగుదామా, నీ రక్తము చాలయ్యా, నాకు సౌలు ఆయుధాలు కాదయ్యా, నీ రక్తంలో జయం ఉందయ్యా. సౌలు ఆయుధాలు నాకు వ్యర్థమే,
నన్ను ఆటంకపరుస్తుంది. అవునండి, నిజంగా సౌలు ఆయుధాలు కానీ దావీదు తీసుకుని చచ్చి ఊరుకుంటాడేమో, కానీ తన జీవం కలిగిన దేవుని నామాన్ని ధరించుకుని వెళ్ళినప్పుడు గొప్ప జయాన్ని చూశాడు. అడుగుదా మా ప్రభుని, నన్ను అభిషేకించయ్యా, మా జీవితంలో కావాల్సిన సహాయం దయచే ప్రభా, మా జీవితంలో కావాల్సిన నడిపింపు దయచే ప్రభా. ఇదిగో ప్రభా, ఇక్కడ ఈరోజు ఈ వాక్యం విత్తుండగా అయ్యా మాకు తగ్గించుకునే హృదయం దయచేయి. నువ్వు మా ముందు తెరిచిన ఈ తలుపులో ధైర్యంగా ముందుకెళ్ళగలిగిన జీవితాన్ని మాకు దయచేయి. దేవా, నువ్వు మాకు వాగ్దానం చేసావు, ధాన్యము, నూతన ద్రాక్ష రసం, నూతన తైల అభిషేకం. దేవా, మా అందరికి కావాల్సిన అభిషేకం దయచే ప్రభా. నీ ధాన్యము మాకు శక్తినిచ్చేది, మా దేహానికి ధైర్యంనిచ్చేది, ఆరోగ్యాన్నిచ్చేది. దేవా, ద్రాక్ష రసం మా మనసుకి తృప్తినిచ్చేది, మా మనసుకి నెమ్మదినిచ్చేది. దేవా, నీ అభిషేకము మేము వెళ్ళవలసిన మార్గంలో, మేము వెళ్ళవలసిన స్థలంకి, మాకు కావాల్సిన జయముని, మాకు కావాల్సిన ప్రతి ఆయుధాన్ని ఇచ్చేది. దేవా, నీ అభిషేకాన్ని మా అందరి జీవితంలో దయచేయమని వేడుకుంటున్నాం. ఈ వాక్ వింటూ ప్రభా నన్ను అభిషేకించు అడుగుతున్న ప్రతి ఒక్కరి పైన యేసు ప్రభా నీ ఆత్మని కుమ్మరించమని వేడుకుంటున్నానయ్యా. అభిషక్తుడు నీవేనే నీ వాక్యం తెలియజేస్తుంది. క్రీస్తు అభిషక్తుడా, అభిషేకించబడిన యేసు ప్రభా నీ పరిశుద్ధాత్మతో నింపమని వేడుకుంటున్నానయ్యా. వరములు కలిగిన వారిగా, ఫలించే జీవితం కలిగిన వారిగా, శక్తి కలిగిన జీవితం కలిగిన వారిగా, దీవించబడిన, ఆశీర్వదించబడి వర్ధిల్లే జీవితం కలిగిన వారిగా మమ్మల్ని చేయి. దేవా, ఈ భూమి పైన మేము ఉన్నంతకాలం మా అభిషేకం ఎందుకు వెళ్ళనయ్యా, అభిషేకం తగినట్టుగా బ్రతకాలి ప్రభా. సౌలు వలె గర్విష్ఠులుగా మమ్మల్ని ఉండనవద్దు, అహంకారులుగా మమ్మల్ని ఉండనవద్దు, స్వార్థ బుద్ధి, స్వార్థ పనులు, సుయలాభం కొరకు బ్రతకనవద్దు అయ్యా. అభిషేకించబడిన సౌలే స్వార్థంతో బ్రతికినప్పుడు నీ ఆత్మను తీసివేసి దురాత్మను ఇచ్చావయ్యా. వేధించే ఆత్మలు తనని దాడి చేసేయ్యా. అయ్యా, ఇక్కడ ఎవరు అటువంటి బంధకాల్లో వేధించబడే పరిస్థితులు ఉండనవద్దని వేడుకుంటున్నాను ప్రభా. స్వతంత్రతనే నీ పరిశుద్ధాత్మని మాకు దయచి, నెమ్మదిని, విడుదలనే నీ పరిశుద్ధాత్మని మాకు దయచి, ఆదరణ బలపరిచే నీ పరిశుద్ధాత్మని మాకు దయచి, నీ వాక్కు వింటూ నీ వాక్కు తగినట్టుగా బ్రతికే ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఆత్మ కార్యాలను జరిగించమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని వేడుకుంటూ, ఈ ఆరాధనలో చేయబడిన ప్రార్థనలకి, ఆరాధనకి, ప్రతి స్తుతించిన నాలుకకి నీవే దీవెన, అభిషేకాన్ని ఇచ్చి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.